పండుకొనెను. అతను లేకువాడెవడు? షిలోహు వచ్చే వరకు యోధా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఇందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకుదురు. అతని కన్నులు ద్రాక్షరసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. రైట్, ఎంతవరకు సరే. ప్రభు ఈ మాటలు మనందరి వెనుకీడులో స్థిరపరిచి ఫలింపచేయనుగా. మనం అంతకుముందు మరి 3 వ్యక్తుల గురించి ఆలోచన చేసాం. 49వ అధ్యాయం. ఈ 49వ అధ్యాయంలో ఏం జరిగింది? యాకోబు మరి తన వృద్ధాప్యంలో చనిపోయే ముందు తన పిల్లల్ని పిలిచి వారి గురించి ప్రవచిస్తూ పలికినటువంటి మాటలు మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటి కుమారుడు రూబేను గురించి ఆలోచించాము. రూబేను ఎలాంటి వాడయ్యా అంటే, మరి యెహోవా వినును అని పేరు పెట్టుకున్నా సరే దేవుడు వింటాడు అనే భయం లేకుండా జీవించాడు. ఆ తర్వాత మరి షిమ్యోను, లేవి అనేటువంటి వాళ్ళు, షిమ్యోను, లేవి యొక్క జీవితంలో కూడా మనం చూస్తూ వచ్చాం కదా, వారి జీవితాల్లో తగినట్లుగా వాళ్ళు ప్రవర్తించలేదని. సరే, ఈరోజు మనం మరి యోధా గురించి మనం ఆలోచన చేద్దాం. ఎవరు ఈ యోధా అంటే, మరి లేయాకు పుట్టినటువంటి 4వ కుమారుడు. యోధా అనేటువంటి మాటకు అర్థమేంటి? మరి ఆదికాండము 29వ అధ్యాయంలో వాళ్ళ తల్లి చెప్తా ఉంటుంది కదా. ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనం చదువుదామా. యోధా అనే మాటకు అర్థమైందంట, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అని అనుకొని యోధా అను పేరు పెట్టాను. యోధా అనేటువంటి మాటకు అర్థమైందంటే స్తుతి, ప్రైజ్. ఏమండి? సో లేయా మరి 3 సార్లు కూడా మరి తన యొక్క సొంత అవగాహనలో నుంచే పేర్లు పెట్టింది. మొట్టమొదట రూబేను అనేటువంటి పేరు పెట్టిన ఉద్దేశం కావచ్చు, షిమ్యోను అనే పేరు పెట్టిన ఉద్దేశం కావచ్చు, లేవి అనే పేరు పెట్టిన ఉద్దేశం కావచ్చు. ఈ 3 కూడా దేని దృష్టిలో నుంచి పెట్టింది తెలుసా? నా భర్త నన్ను అనేటువంటి దృష్టిలోనే పెట్టింది. చివరికి తను ఏదైతే అనుకున్నదో అది జరగని సమయంలో ఇక ఏమనుకుంటా ఉంది? ఇక నేను ప్రభువుని స్తుతిస్తాను. ఎంత గొప్ప విషయమో తెలుసా అండి. ప్రభువుని స్తుతించిన తర్వాత తనకి గర్భం ఉడికిపోయింది. ఉడికిపోయినా సరే దేవుడు మరలా కనికరించి ఆమె గర్భాన్ని తెరిచి మరలా పిల్లల్ని ఇస్తాడు. కాబట్టి ఏది ప్రభువుని సంతోషపరిచిద్ది మన జీవితాల్లో అంటే, మనుషుల్ని సంతోషపెట్టాలని మనం ఎంత ప్రయత్నించినప్పటికీ, ఏమండి, వాళ్ళ కోసం మనం ఎంత చేసినప్పటికీ అది తాత్కాలికంగా ఉండొచ్చేమో. కొన్నిసార్లు వాళ్ళు సంతోషపడొచ్చేమో. చాలాసార్లు మన ప్రయత్నాలు ఎలా ఉంటాయి? మన స్నేహితులను సంతోషపెట్టడానికి కొన్ని మాటలు చెప్తాము, కొన్ని పనులు చేస్తాము. బంధువుల్ని సంతోషపెట్టడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తాము, కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. ఏమండి, అది ఏదైనా సరే ఏమిస్తుంది? కొన్నిసార్లు తాత్కాలికమైన ఆనందాన్ని ఇవ్వచ్చేమో, కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చేమో. కానీ ఏమండి, ఏం కోల్పోతామో తెలుసా? దేవుని కృపని దూరం చేసుకుంటాం. మనుషుల కొరకు వారి యొక్క సంతోషం కోసం మనం ప్రయత్నిస్తున్న ప్రతిసారి దేన్ని మనం దూరం చేసుకుంటామే అంటే దేవుని కృపను దూరం చేసుకుంటాం. లేయా దేవుని కృపని అనుభవించింది. ఎలాగో తెలుసా? యోధా ద్వారా. యోధా పుట్టినప్పుడు తన పేరు నేను యెహోవాను స్తుతించెదను అని పెట్టింది. తద్వారా దేవుడు ఏం చేశాడంటే తన జీవితంలో అత్యధికమైనటువంటి కృపని, ఎలాంటి కృప తెలుసా? తన యొక్క గర్భము ఉడికిపోయినా సరే దేవుడు మరలా గర్భాన్ని తెరిచాడు. సరే, ఈరోజు యోధా యొక్క జీవితంలో కొన్ని విషయాలను మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
ఎవరు ఈ యోధ అంటే, యోధా గురించి ఆలోచిస్తున్నప్పుడు మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగిన వాడు. యోధ ఎవరు అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా యోధా గురించి ఏం చెప్పుకోవచ్చు? నిజమైనటువంటి పశ్చాత్తాపము కలిగిన వాడు. నిజమైన పశ్చాత్తాపము నిజమైనటువంటి మార్పు చెందిన జీవితానికి తీసుకెళ్తుంది. నిజమైన పశ్చాత్తాపము ఏమిస్తుంది మనకి? నిజమైన మార్పు చెందిన జీవితాన్ని ఇస్తుంది. ఎ ట్రూ రిపెంటెన్స్ ఇట్ గివ్స్ ఎ న్యూ లైఫ్ అంటాడు ఒక ఆయన. ఏమండి? నిజమైన పశ్చాత్తాపము ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. అదే కొరింథీ పత్రికలో 2వ పత్రికలో పౌలు గారు చెప్తూ ఉంటారు. ఏమండి? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అనేటువంటి మాటతో మొదలుపెట్టి ఏం చెప్తున్నాడు అక్కడ? చూద్దాం ఒకసారి ఆ మాట. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ఎన్నో అధ్యాయం? 5వ అధ్యాయమా 4వ 7 కాదు సారీ 7వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. ఈ మారు మనస్సు పశ్చాత్తాపం పుట్టించదు. ఏమండి? నిజమైనటువంటి దుఃఖము నిజమైన మారు మనస్సు ఇస్తుంది. నిజమైన మారు మనస్సు ఏం చేస్తాడంట? పశ్చాత్తాపం పుట్టించదు, దుఃఖాన్ని కలిగించదు. అది ఏం చేస్తాయంటే నీలో ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని తీసుకొస్తుంది. యోధాలో కూడా మనం అదే చూడొచ్చండి. యోధ ఎవరంటే నిజమైన పశ్చాత్తాపం. చూడండి, ఆదికాండము 38వ అధ్యాయంలో కొన్ని మాటలు చూద్దామా? ఆదికాండము 38వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. యోధ వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలు అని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. మనకి తెలిసిందే కదా 38వ అధ్యాయంలో ఏం జరిగింది. 38వ అధ్యాయంలో మనం చూస్తే యాకోబు తన సహోదరుని యోధ తన సహోదరులు విడిచిపెట్టేసి వేరే దేశానికి వెళ్ళిపోతాడు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ప్రాంతానికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటాడు. ఏమండి? పిల్లల్ని కంటిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు అవ్వగానే పెద్దవాడికి పెళ్లి చేస్తాడు. పెద్దవాడికి పెళ్లి చేసినటువంటి భార్య పేరు ఏంటి? తామారు. తర్వాత ఏమైంది తెలుసా? పెద్దవాడు చనిపోతాడంట. ఎందుకు చనిపోయాడు? చూడండి, అక్కడ 6వ వచనం చూద్దామండి. 7వ వచనము. యోధ జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతనిని చంపెను. దేవుని దృష్టికి చెడ్డవాడు. ఏం చేశాడో రాయబడలేదు, ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దేవుడికి ఇష్టడుగా జీవించలేదు, చెడ్డవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అతన్ని మరణానికి అప్పగించాడంట. చనిపోగానే ఇప్పుడు కోడలు ఏమైంది? విధవరాలైంది. విధవరాలైతే యోధ లేకపోతే యూదులకు ఉన్నటువంటి ఒక కల్చరు, లేకపోతే దేవుడు పెట్టినటువంటి ఒక చిన్న నియమం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలకి లేకపోతే అబ్రహాముకి ప్రభు చెప్పినటువంటి విషయం ఏంటంటే మరిది ధర్మము. మరిది ధర్మం అంటే అర్థమైందంటే పెద్దవాని యొక్క భార్య ఏమండి పెద్ద ఆయన చనిపోతే ఆ భార్యకి సంతానం కనుక లేకపోతే ఆ యొక్క భర్త యొక్క తమ్ముడు ఏం చేయాలంటే ఆమెకి అన్న తరపున పిల్లలను పుట్టించాలి. అది మరిది ధర్మము అని బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు పెద్ద ఆయన చనిపోయాడు. తర్వాత ఏం జరిగింది? 8వ వచనం. అప్పుడు యోధ ఓనానుతో నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగ చేయమని చెప్పాను. రెండో ఆయనకి చెప్పానంట యోధ. ఏమని? సంతానము మీ పెద్ద ఆయనకి లేరు కాబట్టి, లేకుండా చనిపోయాడు కాబట్టి నువ్వు వెళ్ళి నీ అన్నకి సంతానం ఇవ్వు. ఎందుకు అన్నకే సంతానం కలగాలి? ఎందుకంటే జ్యేష్ఠత్వము కొనసాగాలి. జ్యేష్ఠత్వం అనేది కొనసాగాలి కాబట్టి ఆ జ్యేష్ఠత్వపు హక్కుని కాపాడుకోవటానికి ఏం చేసేవాళ్ళే అంటే ఒకవేళ కనుక అన్నకి పిల్లలు లేకపోతే తమ్ముడు వెళ్ళి అన్న భార్యతో కూడమని.
అక్కడ ఏమైంది తెలుసా, ఆ ఓనాను కూడా దేవుడికి ఇష్టంగా జీవించలేదంట. ఓనా చేసినటువంటి పనిని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఓనాను కూడా హతం చేశాడు. ఓనా కూడా చనిపోయాడు. ఇంకెవరున్నారు? మూడవాడు చివరోడు ఉన్నాడు. చివరోడి దగ్గరకు వచ్చేవాడికి యోధా ఏం చెప్తాడు చూడండి, 11వ వచనము. అప్పుడు యోధా ఇతడు కూడా ఇతని అన్నవలే చనిపోవునేమో అనుకొని నా కుమారుడు అయిన షేల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండమని తన కోడలైనటువంటి తామారుతో చెప్పెను. ఇప్పుడు యోధాలో మరొక భయం పట్టుకుంది. ఏం భయం? పెద్దవాడు చచ్చిపోయాడు ఈ అమ్మాయి చేస్తే, రెండోవాడు చచ్చిపోయాడు ఈ అమ్మాయి చేస్తే, మూడోవాడిని కూడా చేస్తే ఏమవుతాడు? వీడు చచ్చిపోతాడేమో ఏమో. వల్ల ఈ లోకంలో ఒక మాట ఉండేది కదా, ఐరన్ లెగ్ అంటారు. ఎందుకని? వాళ్ళు అలా వస్తే వాళ్ళ వల్ల నష్టం జరిగిద్ది అనేటువంటి. ఇప్పుడు యోధాకు కూడా ఒక మైండ్లో వచ్చేసిన ఒక ఆలోచన. ఏం ఆలోచన? ఈ అమ్మాయి వల్లే చనిపోతున్నారేమో. ఏమండి చూడండి ఎంత సెల్ఫిష్ మైండో. అత్త ఎవరు సపోర్ట్ చేస్తుంది? అత్త ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఎవరి అత్త? భర్త యొక్క తల్లి అనుకుందాం. ఈ భర్త యొక్క తల్లి యొక్క మైండ్ ఎలా ఉండేది? మా అబ్బాయి మంచోడు, మా అబ్బాయి అంతా ఇది ఏమీ లేదండి అంటది. ఇటువైపు ఎలా ఆలోచిస్తారు? తల్లి వైపు ఉన్నటువంటి ఇంకొకరు ఉంటారుగా క్యాండిడేట్లు, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? మా అమ్మాయి చాలా మంచిది, మా అబ్బాయి మా అల్లుడే మంచోడు కాదు. హ్యూమన్ నేచర్ కదా. వేరా పోయినసారి మన అక్క వాళ్ళ ఇంట్లో ప్రే పెట్టినప్పుడు చెప్పుకున్నాం మనం ఈ మాట. ఎవరు అత్త? గుర్తున్నాయా? ఎవరు అత్త? తల్లి. అత్త అంటే ఎవరు? అత్త అంటే అత్త కాదు. అత్త అంటే అర్థమేంటి అసలు? మా అమ్మ. మీ సొంత అమ్మను వదిలిపెట్టేసి ఇంటికి వచ్చావు, ఇప్పుడు నీకు అమ్మ ఎవరు? ఇదిగో అత్తమ్మ. అత్తమ్మ అని బలి పిలుతావు కొంతమంది. ఇప్పుడు కొంతమంది అత్త అంటారు కదండి, అసలు మామూలుగా కొన్ని చోట్ల అత్తమ్మ అత్తమ్మ అని పిలుస్తారు. నిజమే. మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా. ఎవరు మావయ్య? తండ్రి. అర్థమవుతా ఉందండి. వీళ్ళు కూడా అదే స్వభావంలోకి రావాలి. నా కోడలు ఎవరు? నా కూతురు. ఏమండి? నా అల్లుడు ఎవరు? నా కొడుకు. దేవుని బిడ్డలు, ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళు ఈ మనసు కలిగి ఉండాలి. ఏమండి? చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామంటే వన్ సైడెడ్ లవ్ చూపిస్తూనే ఉంటాం. పెళ్ళైన తర్వాత కూడా ప్రభువుని నమ్ముకొని కూడా ఏం చేస్తూ ఉంటాం? కొడుకు వాళ్ళ తండ్రి అయితే కొడుకు పక్కన మాట్లాడడం కాదండి. యోధా కూడా ఏం చేస్తున్నాడు? ఏం చదివాం అక్కడ మనం 11వ వచనంలో, ఇతడు కూడా ఇతని అన్నవలే చనిపోవునేమో అనుకొని. పెళ్లి చేయాలి కానీ ఏం చేయట్లేదు? పెళ్లి చేయట్లా. చేస్తే ఏమైద్దని? చచ్చిపోతాడేమో అని. ఆ మాట చెప్పాలిగా. చూసారా? కొన్ని విషయాలు మనం దాచేసుకొని మాట్లాడుతూ ఉంటాం. యోధా కూడా ఏం చేస్తున్నాడు? తనలో ఉన్నటువంటి అనుమానాలు దాచేసుకొని, భయాలు దాచేసుకొని, ఏమంటే యథార్థంగా మాట్లాడుకోకుండా కప్పిపెట్టేసి మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా ఇంకా చిన్నపిల్లోడే. అవునా? చిన్నపిల్లోడు ఎట్టవుతాడు అసలు? ఇద్దరు పెళ్ళిడు వచ్చిన పిల్లలు ఉంటే ఈ చిన్నోడు ఎట్టవుతాడు? ఇంకా కానీ ఏం చేస్తున్నాడు? ఇంకా చిన్నోడేలే, ఇంక కొంత టైం తీసుకుందాం. ఓకే, నువ్వు వెళ్ళి మీ యొక్క అమ్మాళ్ళ ఇంట్లో ఎలా ఉండమంటున్నాడు? విధవరాలుగా ఉండు అని ఒక మాట ఇచ్చాడండి. మాట ఇచ్చిన తర్వాత ఏమైంది తెలుసా? యోధా యొక్క భార్య చనిపోయింది. భార్య చనిపోతే ఈయన ఏం చేశాడంటే ఖాళీగా ఉన్నాడు కదా, ఒక టూర్ వేద్దామనేసి దాసుని తీసుకొని ఒక రౌండ్ అట్ట వేరే ఊరు వెళ్ళి వచ్చాయంట. ఏ ఊరు? ఈ అమ్మాయి ఉండేటువంటి ఊరే. వెళ్తే అక్కడ ఒక వేసి అనుకొని ఒక అమ్మాయి ఉంటే, వేసి అనుకొని ఆ అమ్మాయితో వెళ్ళి ఏమంటే ఆ అమ్మాయికి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి డీల్ చేసుకునేది. ఏం డీల్ అంటే, నువ్వు నాతో వస్తున్నావు కాబట్టి ఏమిస్తావు? ఈయన చాలా తెలివిగా చెప్పేశాడు. ఏమిస్తాడు? నేను గొర్రె పిల్లని ఎత్తాలే అని. సరే అనేసి ఆమెతో కూడినప్పుడు ఆమె గర్భవతి అయిందని బైబిల్ చెప్తా ఉంది.
ఆ తర్వాత ఏమైంది తెలుసా, మరి ఆ గొర్రెపిల్ల తెచ్చేంత వరకు నీ దగ్గర ఏం పెడతావు అంటే ఈయన చెప్తాడు, ఏం అడిగిద్ది అనమాట. ఏం పెడతావంటే చూడండి 18వ వచనము. అతడు నీ యొద్ద ఏమి కొదువ పెట్టవలని అడిగినప్పుడు ఆమె ఏమడిగింది, నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రాయి. ఎవరు ఏమా వేస్ట్ కాదు, ఎవరు తెలుసా, వాస్తవానికి కోడలు తామారే. ఇది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా? తెలియకే జరిగింది. ఏమండి, కోడలని తెలియదాని అర్థమవుతా ఉందా? ఇప్పుడు ఏం వదిలిపెట్టేశాడు తెలియకోకుండా ఆమె దగ్గర? ముద్ర ఒకటి, దారం ఒకటి, చేతికర్ర వదిలిపెట్టేసి వెనక్కి వచ్చి తన యొక్క పనివాడిని పంపించి ఈ గొర్రె పిల్లిచ్చి నాకు బట్రా అంటే ఆయన ఇల్లు అడుగుతా అంటే ఇక్కడ వేసి ఎవరైనా ఉన్నారా? వాళ్ళందరూ అన్నారంట, అసలు ఇక్కడ ఎవరు ఉంటారు బాబు, పెట్టంటే వాళ్ళు ఎవరు లేరని చెప్పారు. వచ్చి అదే విషయాన్ని యోధా చెప్తే కంగారు పడిపోతాడు. అరే నా ఎన్ని వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి ఎట్టాగా ఇప్పుడు. ఈ లోపల ఒక న్యూస్ వచ్చింది. ఏ న్యూస్ అది? 24వ వచనం. రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను, అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయిందని యోధాకు తెలపబడెను. న్యూస్ వచ్చింది. ఏమని? నీ కోడలు గర్భవతి అయిందంట. ఎవరితో తిరిగిందో ఏమో తెలీదు, జారత్వం చేసింది, ఒక నింద వచ్చేసింది. ఇప్పుడు ఈయన పెద్ద హీరోలాగా యోధా గారు ఏం చేద్దాం తెలుసా, తీసుకురండి ఆమెను బయటికి. ఏం చేద్దాం? కాల్చి వేద్దాం. ఎందుకు ఈ మాటని మీకు జ్ఞాపకం చేస్తానంటే, యోధా ఎలాంటి వాడే అంటే బలహీనుడే. యోధా తొలి దినాల్లో ఎలాంటి వాడో తెలుసా, తన యొక్క కుటుంబాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయిన వాడు. యోధా ఎలాంటి వాడే అంటే తన శరీరాన్ని అణుచుకోలేక, శరీర కోరికలను అణుచుకోలేక బయటికి వెళ్ళిన వాడే, వ్యభిచారం చేసిన వాడే. చేసినప్పటికీ తన కోడల విషయమే ఒక న్యూస్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? తీసుకురండి తేల్చేద్దామంటా ఉన్నాడు. ఆ టైంలో తన కోడలు కొన్ని బహుమానాలు పంపిస్తుంది. ఏం బహుమానాలు తెలుసా? ఈ బ్రదర్ వదిలేశాడుగా, చూడండి ఏంటది 25లో. ఆమె తమ మామయ్య వద్దకు ఆ వస్తువులు పంపి, ఇవి ఎవరో ఆ మనుష్యుని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పాను. 26వ వచనంలో ఏముంది? యోధా వాటిని గుర్తుపట్టి. ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకుంటారా? యోధా బలహీనుడే, జాగ్రత్త వినండి. యోధా పాపం చేసిన వాడే, తప్పు చేసిన వాడే. కానీ యోధా ఎవరో తెలుసా అండి? రియలైజ్ అయ్యాడు. ఇప్పుడు యోధా ఈ మాట చెప్పొచ్చు ఏమని? అసలు ఆ దారము, ఆ కర్ర, ఆ ముద్ర తన దాసులకి ఇచ్చి పంపిస్తున్నప్పుడు తన దాసులు గుర్తుపట్టి చెప్పాలి. ఏమని? మాస్టర్ గారు ఇది మీయే కదా అని చెప్పాడా? పట్టుకొచ్చామని చెప్పారా? చెప్పలా. పక్కన వాళ్ళు ఎవరన్నా గుర్తుపట్టి ఈ మే కదండి అని చెప్పారా? ఏం రాయబాలి అట్టగా? ఎప్పుడు ఒప్పుకుంటాం మనం తప్పుల్ని? ఎప్పుడు ఒప్పుకుంటాం మనం తప్పుల్ని? తప్పు చేస్తాము. ఎప్పుడు ఒప్పుకుంటాం తెలుసా? ఎవరో వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇదిగో పలానా చోట పలానా టైంలో ఇది చేసావు అని చెప్తే ఏమంటాం? అమ్మో నిజమేనండి, చేశానండి. ఎవ్వరికి తెలియలేదు, ఎవ్వరు చూడలేదు. ఎవరో వచ్చి నింద మోపుతున్నారు, లేకపోతే అది నింద కూడా మోపలా, ఆమె వచ్చి ఇదిగో నీయే కదా, నువ్వే కదా అన్నట్టు చెప్పలేం. మళ్ళీ వాస్తవానికి ఏం చేయాలి? విచారించి చెప్తాలే, ఎంక్వైరీ చేసి చెప్తాలే. వాడెవడో నేను ఒకసారి ఏం చేస్తాను, మా వాళ్ళు చెప్పి ఎతికిస్తాలే అన్నాడా? తీరా నిజమైనటువంటి మారు మనసుకి మార్పు చెందిన జీవితం మనం అనుభవించాలంటే మన జీవితాల్లో జరగవలసిన మొట్టమొదటి ఏంటంటే తెలుసా? గ్రహించాలి. రియలైజేషన్. నాలో తప్పు ఉంది, నేను తప్పు చేశాను,
అనేటువంటి ఆ గ్రహింపు గనక మనకు లేకపోతే ఏమి రాదు, మార్పు చెందిన జీవితాన్ని మనం అనుభవించము. ఈరోజు చాలాసార్లు మనకు వచ్చేటువంటి పెద్ద డౌట్ ఏం తెలుసా, నేను మారట్లేదు, నేను మారలేకపోతున్నాను. అసలు నువ్వు ముందు మారాలంటే ముందు నీకేం రావాలి, తప్పు చేసింది నేను. ఏమంటే దాని చుట్టూతా పక్కనే కామాలు పెట్టుకోకూడదు, ఫుల్ స్టాప్ పెట్టేయాలి. తప్పు చేసింది నేను అనే పక్కన ఫుల్ స్టాప్ పెట్టాలి. కామ పెడతాం మనం, కామ పెట్టి ఏం చెబుతాం, కొనసాగిస్తాం అంటే సెంటెన్స్ని. ఇగో దీనివల్ల తప్పు చేశాను, వీళ్ళ వల్ల తప్పు చేశాను, ఈ పరిస్థితి నుండి కాబట్టి తప్పు చేశాను. నువ్వు ఎప్పుడు చేస్తే ఏంటి, ఎలా చేస్తే ఏంటి, ఎవరి వల్ల చేస్తే ఏంటి, చేసావా లేదా? యోధా చెప్పొచ్చు కారణాలు ఇక్కడ ఏమని, అసలు నాకు తెలియదు ఇది, అసలు ఈ అమ్మాయి ఏం చేసింది, అసలు ముసుగేసుకుని కనపడుకోకుండా నాకు తెలియక జరిగింది. ఎన్ని కవర్ చేసుకోవాలి? ఇప్పుడు చెప్పండి, యోధా చెప్పడానికి కారణాలనే లేవా? ఏమన్నాయి కారణాలు? ఆ అమ్మాయి మొహం నాకు చూపించలా, అసలు ఈ అమ్మాయి వేసుకోవాల్సిన బట్టలు వేసుకోలేదు. ఏం బట్టలు వేసుకోవాలి? విధవరాలు బట్టలు వేసుకోవాలి. కానీ చూసినప్పుడు ఏమున్నాయి, విధవరాలు బట్టలు లేవు. కాబట్టి తప్పంతా ఎవరిది? ఇప్పుడు ఆదాము దూరి చెప్పాలి. ఆదాము కూడా ఉన్నాడు, ఈ స్త్రీయే, ఏమని బట్టి తిన్నా నేను. పేరా ఎందుకు మన జీవితాల్లో మార్పు రావటం తెలుసా? ఈ యొక్క రియలైజేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు. గ్రహింపు అనేది ముందు ఏమండి కరెక్ట్గా రావట్లేదు. ఏమిటి గ్రహింపు? సరైన గ్రహింపు అంటే అర్థం ఏంటి? ఈ తప్పు చేసింది నేనే. యోధా ఎలాంటి వాడయ్యా అంటే గ్రహించిన వాడుగా ఉన్నాడు. రెండోది చూద్దామా? రెండోది యోధా ఏం చేశాయంటే రెపెంట్ అయ్యాడు. పేరా రెపెంట్ అయ్యాడు. ఏం గ్రహించాడు యోధా? రెండు విషయాలు ఇక్కడ మనం పట్టుకోవాలి. ఏం గ్రహించాడు? తను తన యొక్క కోడలతో వెళ్ళానే విషయాన్ని గ్రహించాడు. అవునా, తప్పు జరిగిందని. రెండవది ఏం గ్రహించాడు తెలుసా? చూడండి అక్కడ ఏమంటా ఉన్నాడు, 26వ వచనము. నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు గనుక. అసలు ఈ తప్పు జరగడం కారణం ఏంటి? తప్పు జరగడం కారణం ఏంటి? నేనే. కారణం ఏంటి? అసలు పెళ్లి చేయాలి, నేనే పెళ్లి చేయకోకుండా భయపడి ఏదో మనసులో పెట్టుకొని వివాహం చేయకపోవడం బట్టి ఇంత పెద్ద తప్పు జరిగింది. పేరా ఈరోజు ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చే ముందు మనం ఈరోజు మొట్టమొదటిగా మనం పరీక్షించుకుందామా? ఎన్నో విషయాలు తప్పిపోతున్న వాళ్ళమే. యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు ఏమన్నాడు 3వ అధ్యాయంలో, సహోదరులారా మనం అనేక విషయముల్లో ఏమవుతున్నాం? తప్పిపోతున్న వారమే. తప్పు అంటే ఏంటి? చేయకూడనివి చేయటం తప్పే, చేయవలసినవి చేయకపోవటం కూడా పాపమే. ఆ విషయాల్లో మనం ఒప్పుకుంటున్నామా? ఇంకా పైగా ఎలాంటి మనసు మనలోకి వస్తే తెలుసండి, ఇతరుల మీద నింద వేసేటువంటి స్వభావము. మత్తయి సువార్తలో ఈ మాట మనం చూస్తాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్తారు. ఏమని? ఇదిగో నీ కంటిలో, 7వ అధ్యాయంలో ఏం చెప్తారు ప్రభువారు? నీ కంటిలో దూలముంచుకొని ఎదుటివారి కంటిలో ఏం వెతుకుతూ ఉంటాం? నలుసులు వెతుకుతూ ఉంటాం. యాకోబు కూడా అదే చేస్తున్నాడు కదా. యాకోబు కూడా ఎలాంటి వాడు? వ్యభిచారపు మనసు కలిగిన వాడే. యోధా ఎలాంటి వాడు? వ్యభిచారపు మనసు కలిగిన వాడే. కానీ ఎదుటి వాళ్ళు వ్యభిచారం చేస్తే ఏం చేస్తున్నాడు? దాన్ని పెద్ద హైలైట్ చేస్తున్నాడు. ఏమని? పట్టుకు రండి బయటికి, తగలబెట్టేద్దాం, కాల్చేద్దాం. ఇంత కఠినంగా ఉంటావా? మరి నీ విషయంలో ఎందుకు లేవు కఠినంగా? నువ్వు పాపం చేసినప్పుడు, నువ్వు అలాంటి పని చేసినప్పుడు నీ విషయంలో నువ్వు ఎందుకు అంత కఠినంగా ఉండట్లేదు? ఎంత కోపమో భార్య అబద్ధం ఆడిందని, ఎంత కోపమో పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారని, ఎంత కోపమో పిల్లలు ప్రార్థన చేసుకోవట్లేదని, ఎంత కోపమో వాళ్ళు వాక్యం చదవట్లేదని. అసలు నువ్వు చదువుతున్నావా? మనం సరిగ్గా వాక్యం చదవనప్పుడు ఏమండి పక్కన వాళ్ళు వాక్యం చదవట్లేనటువంటి తప్పులు ఎదుగుతూ ఉంటున్నాం ఏంటి?
మనము కూడా ఆ విషయాలు తప్పిపోతానే ఎదుటి వాళ్ళు తప్పిపోతుంటే అంత ఆయాసపడిపోతున్నావేంటి? యోధా ఎలాంటి వాడు? తన యొక్క తప్పులని గ్రహించిన వాడిగానే ఉన్నాడు. ఎదుటి వాళ్ళకి తీర్పు తీర్చే మనసు ఉంది తనలో వాస్తవానికి. కానీ ఎప్పుడైతే ఆ గుర్తులు తన దగ్గరకు వచ్చినాయో వెంటనే ఏం చేయడం మొదలుపెట్టాడు? ఇక వాటిని దాచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. గుర్తుపట్టి రెండో చూద్దామా, 38వ అధ్యాయము 26వ వచనంలో ఏం చేశాడంట? గుర్తుపట్టి, నేను నా కుమారుని షేలా ఆమెకి ఇవ్వలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలు. అంటే ఏమని ఒప్పుకుంటున్నాడు తెలుసా? నా కోడలు నాకంటే నీతిమంతురాలు అంటే అర్థం ఏంటంటే నేను ఆమె కంటే నీతిమంతుడేమీ కాదు, నేను ఆమె కంటే ఎక్కువ నీతిమంతుడేమి కాదు. అంటే ఏం చేస్తాం ఇక్కడ? రిపెంట్ అవుతా ఉన్నాడు. మొట్టమొదటిది రియలైజ్ అవ్వాలి, గ్రహించాలి ఏం పాపంలో ఉన్నామో అనేది. రెండోది ఏం చేయాలి తెలుసా అండి? ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. రెండవ స్టెప్లో చాలామంది తప్పిపోతూ ఉంటాం. ఏం చేస్తాం తెలుసా? రిగ్రెట్ అవుతూ ఉంటాం. తప్పు చేస్తాము, దేవుడు జ్ఞాపకం చేస్తాడు, ఏమనుకుంటాం? కొన్నిసార్లు సర్ది చెప్పుకుంటూ ఉంటాం, అవునులే ఏం చేస్తాంలే, ఇంక అంతకంటే ఏం చేస్తాం ఆ టైంలో, తప్పలేదు ఏం చేస్తాం మరి, ఇక నా జీవితం మారదేమోలే. కానీ యోధాలు అనుకోట్లా. యోధ ఏం చేశాడు? రిపెంట్ అవుతా ఉన్నాడు, ఒప్పుకుంటా ఉన్నాడు. ఏమని? ఇదిగో నువ్వే నీతిమంతురాలివి. కాబట్టి రెండవ స్టెప్ ఏం జరగాలి తెలుసా? ఒప్పుకోవాలి, రిపెంట్ అవ్వాలి. లూకాసు వార్తలో తప్పైన చిన్న కుమారుడు ఏం చేశాడంట? చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనంలో ఒక చక్కటి మాట మరి ఆ తప్పైన చిన్న కుమారుడు గురించి రాయబడింది. చదువుదామండి ఆ మాట. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చినప్పుడు. యోధా కూడా ఆ టైంలో ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. అయ్యో ఎంత పొరపాటు చేశాను, నేనంత మంచివాడిని కాదు, నా కోడలే మంచిది. సో గ్రహింపు అనేది రెండవది, ఒప్పుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, దావీదు భక్తుడు కూడా 38వ కీర్తనలో పాపాల విషయంలో తన యొక్క స్టాండ్ ఎలాంటిదో చెప్తా ఉన్నాడు. చూడండి, 38వ అధ్యాయము 18వ వచనము. ఏమంటా ఉన్నాడు? నా పాపము గురించి నేను విచారపడుచున్నాను. ఐ ఫీల్ సారీ ఫర్ మై సిన్ అంటాడు. ప్రభువా ఇదిగో నేను నా పాపం విషయమై నేనేం చేస్తాను? విచారం వస్తూ ఉంది, దుఃఖం వస్తూ ఉంది. అదే 32వ కీర్తనలో చూడండి, పక్కనే ఇంకొక చక్కటి మాట అంటాడు కదా. 5వ వచనం చూద్దామా, 32:5. నా దోషమును కప్పు కనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఈరోజు ఏమండి, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మనం చేసే మరొకటేం తెలుసండి? కప్పుకొనటము. మన జీవితాలు మనం చేసే మరొక పొరపాటు ఎక్కడ తెలుసండి? గ్రహింపు ఉంటుంది, ఎక్కడ తప్పిపోతామో తెలుసు, కానీ ఏం చేయం, దాన్ని ఒప్పుకోము. నేను నూతన జీవితాన్ని అనుభవించాలంటే, న్యూ లైఫ్ని అనుభవించాలంటే నా జీవితంలో జరగాల్సిన రెండవ ప్రాముఖ్య విషయమే తెలుసా? ఒప్పుకోవటము. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? ఇదిగో ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి. ఏమండి, ఇర్మియా గ్రంథంలో ప్రభు అంట కదా, నువ్వు రానుద్దేశించినట్లా నా యుద్ధకే రావాలను. ఎవరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి? యోధా ఎవరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నాడు? ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నాడు. అయ్యో నేను నీతిమంతుని అప్పగించానని. ఎక్కడ ఒప్పుకోవాలి? ప్రభు యొక్క దగ్గరికి వచ్చినప్పుడైతే తన జీవితం ఎంతగా మారేదో. కాబట్టి రిపెంటెన్స్. తర్వాత చూడండి, మూడవది రెన్యూ, నూతన పరచబడ్డాడు. చూడండి, 38వ అధ్యాయంలోనే 26వ వచనంలోనే ఆ భాగాన్ని కూడా మనం చూస్తాం. ఆదికాండం 38వ అధ్యాయము. తన జీవితము నూతన పరచబడిందండి.
38వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట చూద్దాం మళ్ళీ ఒకసారి. చివరి మాట చూద్దామా. గనుక ఆమె నాకంటే నీతిమంతురాలు అని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. దావీదు ఏం చేశాడు? మార్గాన్ని సరళం చేసుకున్నాడు. దేని విషయంలో? పొరపాటు జరిగిపోయిందిలే, ఈ పొరపాటుని ఏం చేయాలి ఇప్పుడు? లీగలైజ్ చేద్దాములే. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది యోధా గురించి చదువుతున్నప్పుడు. యోధా అంట మరి ఎప్పుడు ఆమెను కూడలేదు. ఆల్రెడీ పొరపాటున నేను కూడాను, ఆమెకి ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, విధవరాలు కదా, కాబట్టి ఇప్పుడు నేనేం చేసుకోవచ్చు, నేను చేసుకోవచ్చు అనుకున్నాడా? నేను అనుకోలా. చూడండి, ఇదే దేని గురించి తెలుసా అండి? రెన్యూడ్ లైఫ్, నూతన పరచబడిన జీవితము. నూతన పరచబడిన వ్యక్తి మళ్ళా ఏం చేయడు? ఆ పాపము దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడడు. నేను ప్రార్థన చేస్తున్నానన్నా, దేవుని దగ్గర నా పాపాలు ఒప్పుకున్నాను, కానీ మళ్ళీ అదే చేయాలనిపిస్తూ ఉంది అంటే అర్థం ఏంటి? నూతన పరచబడలా. ఎక్కడో సమస్య ఉంది. మొదటి స్టెప్లో సమస్య ఉందా? రెండవ స్టెప్లో సమస్య ఉందా? మొదటి స్టెప్ ఏంటి? సరైన గ్రహింపు ఉండాలి. రెండో స్టెప్ ఏంటి? దాన్ని మనం యథార్థంగా ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి దేవుని దగ్గర. మూడవది ఏం తెలుసా? అప్పుడు ఏమనిపిస్తాం? నూతనమైనటువంటి జీవితము. యాకోబు ఏమండి మార్పు చెందిన జీవితాన్ని అనిపిస్తూ ఉన్నాడు. ఇంకెప్పుడు కూడా ఆమె వైపు అలా చూడలేదంట. ఎప్పుడు కూడా ఆమెను మళ్ళా అలా చేద్దాం అనేటువంటి ఆలోచన రాలేదంట. 4 చూసినట్లయితే రెజల్యూషన్ తీసుకున్నాడు, ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమని? ఆ మాటలో మరొకటి కూడా అనిపిస్తుంది కదా. ఏం తీర్మానం తీసుకున్నాడు? ఇక నేను ఎప్పుడు కూడా ఆమెని కూడను. వేరే చాలాసార్లు ఈ 3వ స్టెప్ దగ్గర ఆగిపోతాం మనం. ఏంటది? ప్రభు దగ్గర నేను నా పాపాలు ఒప్పుకున్నాను, ప్రభు నన్ను క్షమించారు, నా హృదయం నెమ్మది వచ్చేసింది, కాబట్టి ఇప్పుడు ఎలా ఉండొచ్చు? మామూలుగా ఉండొచ్చేమో కాదు, తీర్మానాల్లోకి వెళ్ళాలి. సామెత గ్రంథంలో ఈ మాట ఉంది కదా, ఏమని? అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని ఏం చేయాలంట? విడిచిపెట్టువాడు. ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకోవడంతో సరిపోదు. ప్రభు క్షమించాలే అని అంతతో తృప్తి పడకూడదంట. ఏం చేయాలి? తీర్మానాలు తీసుకోవాలి. ఇంకా మళ్ళా ఆ పాపం దగ్గరికి వెళ్ళకోకుండా. బైబిల్లో కొంతమంది కొన్ని తీర్మానాలు తీసుకున్నారండి. దావీదు భక్తుడు ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏం తెలుసా? నా నోటితో నేను పాపము చేయకుండా ఉండటానికి అన్ని జనుల మధ్యలో ఉన్నప్పుడు నా నోటికి ఏం పెట్టుకుంటా అన్నాడు? చిక్కము పెట్టుకుంటాను. ఏంటి ఆ తీర్మానము? నా నోటితో మళ్ళా నేను పాపము చేయకూడదు. మరొకరు మనం చూసినట్లయితే యోబు కూడా ఏమంటాడు? ఇదిగో కన్యకను నేను ఎలాగో చూస్తాను అంటే తన జీవితంలో తీసుకున్న రెజల్యూషన్ ఏంటి? నేను ఈ కళ్ళతో ఏం చూడకూడదు? పరస్త్రీలని నేను చూడకూడదు. కంటితో నిబంధన చేసుకున్నాడంట. పౌలు గారు చూసినట్లయితే ఏమండి? అన్నీ క్షేమాభివృద్ధి కలుగ చేయవు అంటాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అన్నీ క్షేమాభివృద్ధి అన్నిట్లో అన్నీ చేయడం నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్ని క్షేమాభివృద్ధి కలుగు చేయవు. ఏం చేస్తావు? పౌలు గారు అంటే ఏమన్నాడు? నేను ఒక తీర్మానం తీసుకున్నాను, ఏవేవి నాకు క్షేమాభివృద్ధి కలుగ చేస్తాయో అవే చేస్తాను. మరొక మాట చూసినట్లయితే చిన్న కుమారుడు కూడా ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమని? అయ్యో ఈ సుఖాలు బట్టే కదా ఇంత వచ్చింది, కాబట్టి ఇప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాను? తప్పు చేశాను చెప్తానే. ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమని? నేను ఇంకా నీ కుమారుడుగా ఉండటానికి నేను యోగ్యుని కాదు, నేను ఎలా ఉంటాను? ఇంకా నీకు దాసుడుగా ఉంటాను. ఇంకా తర్వాత చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన జీవితంలో భూమి మీద జీవిస్తున్నప్పుడు కొన్ని తీర్మానాలతో జీవించాడండి. ఏం తీర్మానం తెలుసా? పాపము ఏమండి చేసేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, పాపంలో పడిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రభు తీసుకున్న తీర్మానం తెలుసా? అక్కడి నుంచి పారిపోవాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మనం చెప్పున్నాం కదా, యేసు ప్రభు యొక్క డివినిటీ గురించి చెప్పుకుంటా ఈ మాట చెప్పాను. మరి ఎంతమంది గుర్తుందో?
ఆయన పరిశుద్ధుడు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జీవించారు? ఈ లోకంలో పరిశుద్ధుడిగా జీవించారు. 33.5 సంవత్సరాలను జీవించి అందరి ముందు ఒక మాట అన్నారు, ఏమని? నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపిస్తారా అంటే ఎవ్వరు కూడా మాట్లాడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధంగా జీవించడానికి ఆయన దైవత్వాన్ని వాడుకున్నారా? ఈ మాట అర్థమవుతుందా? యేసు ప్రభువారు పరిశుద్ధంగా జీవించడానికి దైవత్వాన్ని వాడుకున్నారా? యేసు ప్రభువారు లోకంలో ఎలా జీవించారు? 100% దేవుడిగా, 100% మానవుడిగా. ఇప్పుడు నాకు ఏదన్నా మంచి హీలింగ్ పవర్ ఉందనుకోండి. ఏం పవరు? హీలింగ్ పవర్ ఉందనుకోండి. ఎట్ట పట్టుకోగానే నయమైపోయే పవర్ ఉందనుకోండి. నాకు ఏదైనా గాయం తగిలితే వెంటనే నేనేం చేస్తాను? వాడేస్తాను. యాడ నొప్పి వస్తే ఆడ వాడేస్తాను. యేసు ప్రభువారు అలా చేయలా. 40 రోజులు ఉపవాసం ఉండి ఏమంటే శోధించబడతా ఉన్నప్పుడు ఆ శోధన తప్పించుకోవడానికి యేసు ప్రభువారు ఏం చేయలేదు? ఆయన దైవత్వాన్ని వాడలేదు. ఏం వాడారు అక్కడ? దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వాడారు, వాక్యాన్ని వాడారు. అందరూ వచ్చి రాజుగా చేస్తాననేసి బలవంతం చేస్తుంటే ఏం చేశారు ఆయన? అక్కడి నుంచి పారిపోయి అక్కడి నుంచి దూరంగా వెళ్ళి వాళ్ళని బలవంతంగా పంపివేసి ఈ మాటలను ఏం తెలియజేస్తున్నాయి? రెజల్యూషన్స్. యేసు ప్రభువారు ఆయన జీవితంలో కొన్ని తీర్మానాలు తీసుకున్నారు. ఇలాగ ఉండాలి, ఈ పరిస్థితులు ఇలా ఉండాలి అని. రాత్రంతా ప్రార్థన చేసి, ఏమండి, పగలు కొండకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసి, ఇవన్నీ ఏంటి? తీర్మానాలు. ఎందుకు ఈ మాట ఎంతసేపు నేను చెప్తున్నానే అంటే, ఈరోజు దేవుని బిడ్డలమే మనము ఏమి లేకుండా జీవిస్తున్నాం తెలుసా? తీర్మానాలు లేకుండా జీవిస్తున్నాము. యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట, తీర్మానం ఎంత ప్రాముఖ్యమైందో ఈ మాట తెలియచేస్తామండి. చదువుదామా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వాడెవడను పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళు భద్రం చేసుకుంటారంట. అంటే అర్థం ఏంటి? కొన్ని తీర్మానాలు పెట్టుకొని జీవిస్తారు. ఏమండి, దూదిలా అనుకుందంట. ఏమని? నాకేం కాదులే, ఎటైనా ఎగిరిపోతాను అని. ఏమైంది ఇప్పుడు? లేకపోతే గాలిపటం అనుకుంటుందంత, నాకు ఏముంది, నా బాడీకి ఎక్కడ చిల్లులు లేవు, నెక్కడ కూడా ఏమైపోను, పడిపోను, నన్ను ఒకసారి వదిలేయండి అందనుకోండి. ఏమైంది? ఏమైంది? వదిలేసి ఏమైందండి? ఏడవ చిక్కుని తెల్లి. తీర్మానం ఉండాలి. దీనికి కూడా ఏముండాలి తీర్మానం? నేను ఆ దారానికి అంటుకట్టుబడే ఉంటాను. ఏమండి, తీర్మానాలు తీసుకున్నారా ఎప్పుడన్నా? దేవుని వాక్యాన్ని నేను బైహార్ట్ చేయాలని. దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలుసా? పరిశుద్ధంగా ఉండటానికి సహాయం చేస్తుంది. దేవుని మందిరాన్ని నేను మానను అనే తీర్మానం ఎప్పుడు తీసుకున్నావా? సహవాసం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను భద్రపరుస్తుంది. తీర్మానాలు తీసుకోవాలి పేరా. పలానా చోటుకి వెళ్తే ఏమండి అలాంటి ఆలోచన వస్తాయంటే తీర్మానం తీసుకో, నేను అక్కడికి వెళ్ళను. పలానా వాళ్ళతో కూర్చుంటే నా మనసు పాడైపోతుందని నీకు అర్థమవుతా ఉంది, ఒక తీర్మానం తీసుకో, వాళ్ళతో నేను కూర్చోను అని. తీర్మానాలు లేకోకుండా జీవిస్తే ఏమండి మనం పడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి యోధ ఎవరు? ఏమండి, మార్పు చెందిన జీవితాన్ని జీవిస్తున్నాడు. నిజమైన పశ్చాత్తాపం పొంది మార్పు చెందిన జీవితాన్ని జీవిస్తున్నాడు. యోధ మార్పు చెందిన జీవితాన్ని జీవించడానికి 4 స్టెప్స్ చెప్పుకున్నాం. ఏంటది? మొట్టమొదటి రియలైజ్ అయ్యాడు, గ్రహించాడు. రెండోది ఏం చేశాడు? రిపెంట్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు. మూడోది ఏం చేస్తున్నాడు? నూతనమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అంతటితో సర్ది పెట్టుకోవాలా? ఏం చేశాడు? తీర్మానం తీసుకున్నాడు, ఇంకెప్పుడు కూడా ఆమె నేను కూడకూడదు. మరొక మాట చెప్పేసి నేను కంక్లూడ్ చేస్తానండి. మిగతాది మనం తర్వాత కంటిన్యూ చేద్దాం. రెండో చూద్దామా? ఆదికాండము 44వ అధ్యాయము 32వ వచనము.
యోధా ఎలాంటి వాడే అంటే నమ్మకమైన వాడిగా ఉంటున్నాడు. ఆదికాండము 44వ అధ్యాయము, ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆదికాండము 44వ అధ్యాయము 32, 33 చదుదామండి. తన దాసునైన నేను ఈ చిన్నవాని గూర్చి నా తండ్రికి పోటపడి నీ యొద్దకు నేను అతను తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని. ఇక్కడ యూదా యోసేపు దగ్గరకు వచ్చి చెప్తున్న మాటలు మనం చూస్తున్నాము. యోసేపు ఏం చేశాడు? వీళ్ళని కాసేపు ఆపాలని, ఏమండి, ఆ చిన్నవాడితో ఒకసారి వాడిని చూడాలని, వాళ్ళ నాన్నగారిని చూడాలని ఏం చేశారు అక్కడ? మన దేశం స్టోరీ కది. ఏం జరిగింది ఆ టైంలో? యోధా ఏం చేస్తున్నాడు? అందరినీ బంధిస్తా అని చెబుతున్నప్పుడు ఏమన్నాడు యోధా? అయ్యా, నువ్వు అలా చేయొద్దు. ఇదిగో ఈ చిన్నవాడిని నేను మా నాన్న దగ్గర తీసుకొచ్చేటప్పుడు ఏం చెప్పాను? డాడీ, నేను మళ్ళీ తీసుకొస్తాలే, బెన్యామీన్ని నేను మళ్ళా తీసుకొస్తాను డాడీ, మాట ఇచ్చాడంట. ఇప్పుడు యోసేపుతో అన్నాడు, అయ్యా ఇదిగో మా నాన్నకి నేనేమిచ్చాను? మాట ఇచ్చాను. కాబట్టి ఆ మాట తప్పిపోతానేమో. ఆ మాట నేను తప్పిపోతే ఆ ఆనందం ఎప్పటి వరకు ఉండిద్ది? మరణం వరకు ఉండిద్ది. చనిపోయేదాకా ఆనందం ఉంటుంది. చూడండి ఎంత భయం ఉందో. మాట విషయంలో ఎంత సీరియస్గా ఉన్నామండి. మాటల విషయంలో మనం ఎప్పుడన్నా సీరియస్గా ఆలోచన చేస్తున్నామా? మాటే కదా అనేటువంటి లైట్ మైండ్ వస్తూ ఉండదు. ఒక మాటే కదా. యోధా ఒక మాట ఇచ్చి ఆ మాట విషయంలో ఎంత నిబద్ధత కలిగిన వాడుగా ఉంటున్నాడో. ఇప్పుడు యోధా కారణం చెప్పుకోవడానికి అవకాశం ఉందా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి? బైబిల్ ఇప్పుడే ప్రింట్ చేశారు, ఇప్పుడే వినండి అని ఓపెన్ చేసి చెప్పినట్టు అనిపిస్తుంది నాకెందు. మరి చదివారు కదా చాలాసార్లు, యోసేపు గురించి చదవలేదా? మరి అటు చూస్తాను నాకు విచిత్రంగా. యోధా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నీకు మాట ఇచ్చాను కానీ తప్పిపోయాను డాడీ, ఇదిగో సో అండ్ సో రీజన్ వల్ల అని చెప్పడానికి అవకాశం ఉందా లేదా? ఏమున్నాయి? ఏదో ఉన్నాయి అన్నట్టుగా చూస్తున్నాను న్యాయంగా. ఏమున్నాయి? సండే స్కూల్ పిల్లలు చెప్పట్లా. ఏమున్నాయి? బాబా బాబా ఏమున్నాయి? కాసేపు వాటర్ దగ్గర కూర్చోవచ్చేమో నేను మీకు చెప్పేంతవరకు. ఏమున్నాయి? డాడీ నీకేం తెలుసు డాడీ? అన్నయ్యలను అడుగు, చెబుతారాళ్ళు. నేను చెప్పిన మాట ఏంటి? తమ్ముడిని మళ్ళా తీసుకొస్తానని చెప్పా కదా, ఆడు ఏం జరిగిందో నీకు తెలుసా? తీసుకొచ్చేవాడిని ఎంత కష్టమైన పరిస్థితి తెలుసా? రాజు మమ్మల్ని ఆపాడు, నేనే ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి ఆయన వినలేదు. ఆయన కాకి సాక్ష్యం వీళ్ళే, ఎవరు? మిగతా అన్నలు. అడుగు వెళ్ళని ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు మాట విషయంలో తప్పోయాయని చెప్పడానికి. ఎన్ని కారణాలు ఉన్నా సరే తను ఏమి ఇష్టపడలేదు, ఏ కారణం చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. ఈరోజు మాట ఇస్తాము, మాట ఇచ్చిన తర్వాత మరలా అది నెరవేర్చుకోకుండా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏం ఎక్స్ప్లెనేషను? ఆంటీ అసలు ఏం జరిగిందో తెలుసా అంట. అంకుల్ అసలు ఏం జరిగింది తెలుసా? అసలు అదో వస్తా అని చెప్పాను కానీ ఏమైంది తెలుసా అంట. ఇది రాసుకుంటా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు ఎన్నో విషయాలు జ్ఞాపకం చేశారు. ఏమండి, ఎన్నోసార్లు ఏ విషయాలు మనం తప్పిపోతాం తెలుసా? మాట విషయంలో తప్పిపోయేటువంటి వారంగా ఉంటాం.
అసలు మాట్లాడేటప్పుడే అడావుడిగా మాట్లాడేస్తాం. ఏమని? ప్రతిదానికి ఊపుతాం 360 డిగ్రీలు. ఏంటి వస్తారంట? వస్తా అంటాను. చేస్తా అంటాను. ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు, నువ్వు ఒక మాట ఇచ్చినప్పుడు ఏం చేయాలి? అది నేను చేయగలనా లేదా అనేటువంటిది కొంచెమన్నా ఆలోచన చేసి చెప్పాలి. యోధ ఎలాంటి వాడయ్యా అంటే మాట విషయంలో ఏమండి మరి తప్పిపోవడానికి ఇష్టపడలేదు. మీకు మాట గురించి 4 విషయాలు చెప్తాను బైబిల్లో. ఏమండి మాటని ఎలాగా మనం చూడొచ్చాయా అంటే ఏమండి, నా మాటలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 73వ వచనము. మాట ఎంత ప్రాముఖ్యమైంది అంటే 26:73 చదువుదామా. ఎందుకు మాట విషయంలో నేను సీరియస్గా ఉండాలి? 26:73 చివరి మాట చదువుదామా. నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తా ఉంది. ఎందుకు నేను మాట విషయంలో సీరియస్గా ఉండాలి? నేను చెప్పేటువంటి మాటల విషయంలో ఎందుకు నేను సీరియస్గా ఉండాలి? అది నా గురించి ఏమిస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. నేను ఎప్పుడైనా ఒక మాట చెప్పాను అనుకోండి, లోతల్లులా నవ్వుతారు. లోతల్లులు ఎందుకు నవ్వారు? తన మాట తన జీవితం ఒకేలా లేదు. నేను ఒక మాట చెబితే అన్నింతే చెబుతాడులే అనేటువంటిది నీకు వచ్చేసింది అనుకోండి, ఇంకేముంది అక్కడ నా సాక్ష్యం? కాబట్టి నా మాట ఏం తెలియజేస్తుంది? నా జీవితాన్ని తెలియజేస్తుంది, నా గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. అందుకే నేను మాట ఇచ్చినప్పుడు దాని విషయంలో ఎలా ఉండాలి? నేను సీరియస్గా ఉండాలి. రెండవ చూద్దామా. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనము. మాట ఎంత ప్రాముఖ్యమైంది అంటే మరొక మాట మనం చూసినట్లయితే 15వ అధ్యాయము 4వ వచనం రెండో భాగం చూద్దామా. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. మాట ఏం తెలియజేస్తూ ఉంది? పరిశుద్ధుల యొక్క ప్రవర్తన గుర్తుగా కనిపిస్తూ ఉంది. ఎవరు దేవుని సన్నిధిలో నిలబడగలరా అంటే ఎన్నో విషయాలు చెప్తా అక్కడ ఒక మాట అంటున్నాను. ఏమన్నాయంటే తెలుసా? దేవుని సన్నిధిలో నిలబడగలిగే పరిశుద్ధులు ఏ విషయంలో నమ్మకంగా ఉంటారు? మాట ఇచ్చి ఆ నష్టము కలిగినా సరే మాట తప్పడు. మరొక మాట చూసినట్లయితే తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. తిమోతి రాసిన మొదటి పత్రిక 4:12 చూద్దామా. మాట ఎందుకు సీరియస్గా ఉండాలి? 12లో ఏమంటా ఉన్నాడు? తిమోతి, నీ యవ్వనం బట్టి ఎవడిని తృణీకరింపనీయకము, కానీ మాటలలో నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండు. మాట ఏం తెలియజేస్తానంటే పరిచారకులు చూపించవలసినటువంటి మాదిరిని చూపిస్తూ ఉంది. ఏమండి? పరిశుద్ధుల యొక్క ప్రవర్తన చూపిస్తూ ఉంది. రెండవది పరిచారకులకు యొక్క మాదిరిగా ఉండటం చూపిస్తూ ఉంది. 4 చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 36వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 12:36. మాట గురించి మరొక మాట చూసినట్లయితే నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలెను. ఏం తెలియజేస్తున్న మాటల విషయం మేము సీరియస్గా ఉండాలి. దేవుడు లెక్క అడుగుతాడు. చెప్తారా సరే ఈ 4 విషయాలు? మొట్టమొదటిది ఏంటిది? నా మాట నా గురించి చెప్పేస్తుంది నేను ఎలాంటి వాడినో అని. రెండోది మాట ఏం తెలియజేస్తుందంటే పరిశుద్ధులకు తగినటువంటిది తెలియజేస్తుంది. మూడోది మాట ఏం తెలియజేస్తుందంటే పరిచారకులు చూపించవలసిన మాదిరికి ఒక కోణాన్ని చూపిస్తూ ఉంది. 4వది మాట ఏం తెలియజేస్తుందంటే దేవుడు ఒకరోజు మాటలు బట్టి కూడా ఏం చేస్తాడంట? తీర్పులోనికి తీసుకొస్తాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క బల దగ్గరికి వచ్చే ముందు ఏమండి, మాట విషయంలో నమ్మకంగా ఉంటున్నామా? మాట విషయంలో తప్పిపోతున్నప్పుడు భయపడాలి.
మాట విషయంలో నేను ఎలా ఉండాలో తెలుసా? నా ప్రవర్తన యోధాలాగా ఉండాలేమో. ప్రభుని అడుగుదామా? ప్రభా, యోధా వలే ఈ మాట నేను తప్పిపోతే ఈ నింద ఎప్పటి వరకు ఉండిద్ది? కారణాలు చెప్పుకోవచ్చేమో, కానీ ఆ నింద ఎప్పటి వరకు ఉండిద్దంట? మరణము వరకు ఉంటుంది అని భయపడుతున్నాడు. రండి దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.